మంగళగిరి ఘాట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ చైర్మన్ వ్యవహార శైలిపై శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నాయకులు బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి, ఆకురాతి రాజేష్, అమర నాగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రతతో ప్రపంచం మొత్తం కూడా పూజించేటటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. నిజంగా ఆ దేవాలయ పరిపాలనా విధానంలో బిఆర్ నాయుడు గారు అర్హత లేనటువంటి వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఆయన్ని తొలగించాలి, ఆయన వ్యక్తిగతమైనటువంటి విధానాలన్నింటినీ కూడా వీడియోల ద్వారా చూడటం జరిగింది. ప్రజలంతా కూడా నిజంగా కూటమి ప్రభుత్వం ఈనాడు ఆ పరిస్థితులన్నింటినీ కూడా గమనించి ఇప్పటికే ఆయన్ని తొలగించి మరి పరిపాలనా విధానంలో మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం, తీసుకోవాల్సినటువంటి చర్య మరి కూటమి ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ పార్టీకే చేస్తుంటే బాగుండేది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉంది. ఇప్పటికైనా అర్థం చేసుకొని నిజంగా దేవస్థానం స్వామివారిని పరిపాలించేటటువంటి కమిటీ ఈ రకమైనటువంటి చైర్మన్ని వదిలిపెట్టేసి ప్రజల్ని మరి తప్పుదారి పట్టించే విధంగా ఉందనేది ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మేము నిరసన తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి యూజ్ చేసి పరిపాలకులకి కళ్ళు తెరిపించి మీరు అయినా వారిలో జొరబడి ఆయన్ని తొలగించి మంచి పాలకుల్ని ఏర్పాటు చేయవలసిందిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది.